యకం 22వ శ్లోకం. దాన్ని కొంచెం డిస్కస్ చేసి ఆయనకు మన అడుగుతుంది పోతాడు. దీనిలో వచ్చి ముఖ్యంగా అనన్యాహ అనేప్పటికి మన 2-3 విషయాలు చూసాము. పక్వ నిலைని పొరుతు ఈ అనన్యాహ అనే దాన్ని 3 విధంగా చెప్పినారు. కర్మయోగం చేసే వాళ్ళకి ఎట్టా మనసును వాళ్ళు ఎట్టా దేవుణ్ణి ఎంచుతారు, సాధ్యంగా మట్టు వాళ్ళు ఎంచుతారు. அதாவது பொய் அடைஞ்சே தாவுகா దేవుణ్ణి ఎంచేరు. அடுத்து ఒక్కొక్కరు செயல் చేసేప్పుడు ఆ ముడిలోనే వాళ్ళ గమనం పూరా ఉంది. ఆ ఈశ్వరన్ ఏం పొరుల్ని అడంజవ ఈశ్వరన్ని ఇక్కడ వచ్చి వేరే ఇది వేరే లక్ష్యం ఎది లేకుండా దేవుణ్ణే అడంజాల అనే లక్ష్యంతో ఉండేవాళ్ళు వాళ్ళు. அடுத்ததில்ல அது வச்சு கர்மயோகம் చేసేవాళ్ళు అట ఉంటారు. அடுத்த స్టేజ్ ఉపాసనా యోగంలో వచ్చి సాధ్యం సాధనం రెండునే ఒకటిగా ఉండేవాళ్ళు. అదావదు జపం ధ్యానం ఇదింతని దేవుడిని పట్టియే ఎంచుకుంటాని ఉండేదానించి ఆ సాధనం కూడా వాళ్ళకి దేవుడుగా అవితున్నారు. అప్పుడు సాధనం సాధ్యం రెండునే వాళ్ళకి దేవుడుగా ఉంది. దానిలో భేదం అనేది లేదు. அடுத்த நிலையில ఉండేవాళ్ళు ஞானயோகம் అనే ఆ ஞானிలకు 3నేని చేసేవాండు సాధకన్ సాధ్యం సాధనం ఈ 3నేని ఒకటిగా ఉంది అటని చూసాము. ఇక్కడ ఈ దిల్లో వచ్చి ஞானிని పట్టి చూసేప్పటికి అతను వచ్చి ఏ వాళ్ళ ఆ దేవుణ్ణేని ఎంచుకుంటా ఉండేదానించి చింత ఎంతగా అనన్యాగా చింత వేరే భేదనే ఎంచకుండా అన్ని ఆ దేవుండే అటనిసి ఎంచేవాడికి అట్ట ఉండే జనాలు ఏ జనాలు అట్ట ఉపాసన చేసారో అట్ట దేవుణ్ణి సదాకాలాన్ని వాణ్ణే ఎంచుకుంటా ఉండారో తేసాం వాళ్ళు నిత్య అభియుక్తానం అంటే దానిలోనే నెలచి ఎనంచి ఉండేవాళ్ళు. మనసుని దానిలోనే ఎనంచి నిలై నిறுத்திన వాళ్ళు యోగక్షేమ అట్ట ఉండే వాళ్ళకి యోగక్షేమం వహామి అహం నేను వచ్చి వాళ్ళుடைய యోగక్షేమాన్ని యోగక్షేమం అంటే ఏం చూసాము. యోగం అంటే అప్రాప్తస్య ప్రాప్తికి ఎది వాళ్ళకి లేదో దాన్ని అడంజపెట్టేను అనగా ప్రాప్తస్య రక్షణం ఎది వాళ్ళతో ఉందో దాని పాదుగాతేదిని నేనే చేసేను అటనిసి ఇక్కడ దేవుడు చెప్పినారు. మన యాక్చువల్గా చూసేప్పుడు మొదటి 6 అధ్యాయాల్లో మన ఉழைப்பு అనేదాన్ని చూసాము. అది వద్దే ముఖ్యం. మన ఉద్ధరేతాత్మనాత్మానం అనేప్పటికి మన ఉழைப்பு అనేది సెల్ఫ్ ఎఫర్ట్ అనేది అక్కడ ముఖ్యం అనేదాన్ని చూసాము. ఇక్కడ వచ్చి ఈశ్వర అనుగ్రహం అనేదాన్ని அடுத்த 6 చాప్టర్ లో చెప్పిందుకు వచ్చాము. ఇప్పుడు ఈ నిலை ఎట్టా మారింది ஞானிக்கு వచ్చి ఒకటి ప్రాబ్లంలా వాడిని వచ్చి ఏ దేవుడు ఎట్టా నిலைలో అన్ని ఏ నడిచినాலும் ఏమి ఇది చేసినాడు అంటే అన్నిని దేవుడిగా చూసింది. అన్నిని నీకమర ఆ బ్రహ్మంగానే అన్నిని వాడిని ఎంచేదానిచి వాణ్ణి బట్టి ఒక ప్రాబ్లం లేదు. ఇది ముముక్షుగా ఉండే మనకు అదావదు సాధకర్లుగా ఉండే మనకు మన ఏం చేసేమో ఇప్పుడు ఆ నిలకి ఆ ஞானியுடைய నిலைని చూసి మన అదే మారి ఆ నిலைని అడంజాలని ముయర్చి చేతాండాము. ఇప్పుడు దేవుడు ఏం చెప్పారు, ముయర్చియే కావాల్సింది లేదు అనేది అటానేప్పుడుకు ఇది ఎట్టా మన ముయర్చి లేకుండా ఉంటే మనం ఏం చేసింది వెళ్ళదు, అదిని అడంజింది వెళ్ళదు. ముయర్చి ఉండాలని చెప్పేమో మొదట. அடுத்து ఇప్పుడు వచ్చి ముయర్చి కావాల్సింది లేదు అనేది ఈ విద్యాసం ఎట్టా దీని ఏమి ఎట్టా పురించుకోలే అనే దాన్ని బట్టి ఒక చిన్న డిస్కషన్ మన చూతాడి. దాన్ని పురించుకున్నాముంటే ఇంకా కొంచెం அடுத்த శ్లోకాలు పోయేప్పటికి ఇంకా కొంచెం మనకు ఈజీగా ఉన్నాం. మీరు దూరం బదులు చెప్పాలని ఎంచే వాళ్ళు మట్టు మ్యూట్ ని ఎత్తి ఉడుసు అప్పుడప్పుడు బదులు చెప్పి తిరిగి మ్యూట్ వేసుకోవచ్చు. సరే, ఇప్పుడు దీనిలో మెయిన్ గా ఈ ముముక్షు ஞானிని పట్టి ప్రచననే లేదు. ఈ ముముక్షు అదావదు సాధ్యం సాధనం రెండునేని
దేవుండే ఆట అనేసి ఎంచేవాళ్ళు వాళ్ళు.